హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అట్లానే ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట. ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. ఇదైతే కొంచెం స్పెషల్ ఉంది. ఇంట్లో గెస్ట్ వస్తున్నారని చెప్పేసి కొంచెం స్పెషల్ అయితే చేశాను ఆఫ్టర్నూన్. అదైతే మీకు వీడియో ఎండింగ్లో అయితే వస్తుంది. వీడియో చూస్తున్నాను, ఎవరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదైతే నార్మల్ దోశ అయితే కాదండి, ఇది మిల్లెట్స్ దోశ. అన్నీ వేసేసాను, మిల్లెట్స్ వేసేసి దోశలాగా చేశాను అనమాట. చాలా బాగుంది, హెల్త్కి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి దీంట్లో. రైస్ క్వాంటిటీ తగ్గించానండి, రైస్ క్వాంటిటీ చాలా తగ్గించాను దీంట్లో అయితే. నేను మామూలుగా అయితే నార్మల్ దోశ అయితే మినప్పప్పు బియ్యం వేస్తారు కదా, నేను అట్లా కాదు. ఒక 250 గ్రామ్స్ వచ్చేసి వేసాను అనమాట. అట్లా రైస్ చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చింది. పల్లీ చట్నీ విత్ ఎల్లిపాయ కారం అనమాట, మా అత్తగారు చేశారు. చాలా బాగుంది టిఫిన్ అయితే. ఇలా ఇద్దరం తినేసాము. అట్లాగే మా ఆయన కోసం నేనైతే బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టానమాట. అవి కూడా మా ఆయన తినేసాడు. నేను కూడా ఇంట్లో కొంచెం పని ఉందని చెప్పేసి త్వరగా తినేసాను అనమాట. టిఫిన్ కూడా చెప్పాను కదా, గెస్ట్ వస్తుందని చెప్పి. తన కోసం అయితే ఆఫ్టర్నూన్ కొంచెం ప్రిపేర్ చేయాలన్నమాట. అందుకే ఫాస్ట్గా ఈరోజు అయితే చేస్తున్నాను. నార్మల్గా అయితే నేనైతే చాలా నిదానంగా తింటా, టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ. ఇట్లయితే ఆ మార్నింగ్ అయితే అయిపోయింది. ఇదైతే ఆఫ్టర్నూన్లోకి అయితే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. మగ్గబెట్టేసుకొని లాస్ట్లో కొంచెం కాజు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇది ఏం లేదండి, బటర్ చికెన్ అనమాట. గెస్ట్ వస్తుంది కదా, చెల్లెలు అవుతుంది నాకు, తన కోసమని చేస్తున్నా బటర్ చికెన్. నేను ఎట్లా చేశాను అనేది కూడా చూడండి, స్కిప్ చేయొద్దు ఎవరు కూడా. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అదేంటో అండి, నేను బిర్యానీ కానీ చికెన్ సంథింగ్ ఏదైనా నాన్ వెజ్ ఏదైనా చేసినా కానీ మా అన్న అస్సలు నమ్మడు. ఎందుకనో తెలీదు. వైష్ణవి నువ్వు చేసినవా అంటాడు. అంటే నాకు వంటలు రావు పెళ్ళికి ముందు, ఇప్పుడే నేర్చుకుంటున్నా, మా ఆయన నేర్పించిండు. అంతకుముందు అయితే అస్సలు రావు, చిన్నగా నేర్చుకుంటున్నా. ఈ వీడియో చూసినాకైనా మా అన్న వైష్ణవికి వంటలు చేయడం వచ్చు అని ఒప్పుకుంటాడేమో, చూడాలి మరి. ఇది బటర్ చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అవన్నీ మగ్గబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న చల్లారనిచ్చాక మిక్సీ పట్టేసుకోవాలి. థిక్ పేస్ట్ పట్టుకోవాలన్నమాట. తర్వాత మా ఆయన, నువ్వు లేటుగా చేస్తున్నావు, నువ్వు చేసేసరికి ఇలా సాయంత్రం అవుతుంది, అమ్మాయి ఇంటికి కూడా పోతుంది అని చెప్పేసి మధ్యలో వచ్చేసి గబగబా చేశాడనమాట. నేను ఆ వీడియో అయితే మీకైతే వీడియో తీయలేదు నేనైతే, ఈ పనిలో ఉండి. తను వచ్చేసి ఇంకా దాంట్లో చికెన్ వేసేసి పేస్ట్ పట్టుకుంది అయితే వేసేసుకున్నాడు. ఒక 10 మినిట్స్ అట్లా పేస్ట్ వేసేసుకున్నాక 10 మినిట్స్ అట్లానే స్టవ్ మీద ఉంచేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే, అలాగే ఒక బటర్ కూడా వేసుకోవాలి. సంథింగ్ ఏదైనా మిల్క్ మేస్ట్ కానీ అమూల్ బటర్ కానీ ఏదైనా కానీ ఒక బటర్ వేసేసుకుంటే అది బటర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇది నేను బిర్యానీ కోసం చేస్తున్నా, చికెన్ బిర్యానీ. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి.
ఇది నేను సెకండ్ టైం చేయడం. చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. మీరు నాకైతే పెళ్ళికి ముందు అస్సలు రావండి. అసలుకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అస్సలు రావు. ఎందుకో మరి ఈ ఆడపిల్ల అంటే అట్లనేమో, పెళ్ళికి ముందు ఏం రావు, పెళ్ళైనాక అన్నీ నేర్చుకుంటుంది. నేను కూడా అంతే. నాకు మా ఆయన దగ్గరుండి నేర్పించాడనమాట, నాకు రాకపోయినా కానీ. ఇదైతే నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఉదయాన్నే తెచ్చిన వెంటనే ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత అవన్నీ వేసేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఇవి కూడా చికెన్ పీసులు కూడా మనం కడాయిలో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఆల్రెడీ 2 hours ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోవు, త్వరగానే కుక్ అవుతాయి. పీస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అదేంటో నేనైతే వంటలు మాత్రం చాలా నిదానంగా చేస్తానండి. అవన్నీ నీట్గా కట్ చేసుకొని చేసేసరికి మినిమం ఒక 2 hours 3 hours పట్టిద్ది నేను వంట చేయాలంటే. అట్లా ఉంటుంది. లాస్ట్లో అయితే నేను చికెన్ అంతా మంచిగా కుక్ అయిందని చెప్పేసి నేను ఇంకా వేసేసాను. చూస్తున్నాను అన్నమాట ఉడికిందా లేదా. నేను మా ఆయన పీసు కట్ చేసుకొని టేస్ట్ చేసామన్నమాట, ఎట్లుంది ఏంది, ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని చెప్పి. మా ఆయన అయితే ఏంది సరే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏమేమి వేసినావు అని చెప్పేసి ఆయన అంటున్నాడు అన్నమాట. ఫైనల్లీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు చూడండి, చూడటానికే బాగుందంటే ఇంకా తింటే ఎట్లుంటుంది, ఇంకా బాగుంటుంది. నేనైతే చాలా బాగా తిన్నా. నేను మాత్రం టేస్ట్ బాగా వచ్చింది. నేను మా ఆయన చెప్పా కదా వేరే చెల్లి వచ్చిందని చెప్పి, తను